హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. చికెన్ ఇష్టపడే వాళ్ళకి నాటుకోడి అంటే చాలా చాలా ఇష్టం కదా. అయితే ఫారం కోడితో అదే రుచిని తెప్పించవచ్చు. తెలంగాణ పల్లెల్లో దీన్ని జుట్టుకోడి కూర అని కూడా పిలుస్తారు. మరి ఎంతో ఈజీగా ఫారం కోడిని కూడా నాటుకోడి రుచిలో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కాల్చి శుభ్రపరచుకున్న ఈ ఫారం కోడి మాంసాన్ని నేను ఇక్కడ 1 కేజీ వరకు తీసుకున్నాను. ఇందులో మాంసంతో పాటు ఇలా గుడ్లు, లివరు కూడా ఇలా ఉంటాయి. ఇంటికి తెచ్చుకున్నాక దీన్ని 2-3 సార్లు బాగా శుభ్రపరచుకున్నాక ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఫారం కోడి అనేది నాటుకోడి వల్లే చాలా గట్టి ముక్కగా ఉంటుందండి. ఇలా ముందరే మ్యారినేట్ చేసుకోకపోతే దీనిలోకి మనం వేసే స్పైసెస్ అనేవి దిగువమట. అందుకని ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా దీన్ని 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. అలాగే ఈ గుడ్లు, లివర్లో కూడా సరిపడంత స్పైసెస్ వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ కూర కోసం ఒక స్పెషల్ మసాలా ఉంది, అది తయారు చేసుకుందాం. దీనికోసం 3 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 7-8 వరకు యాలకులు, 1 స్పూన్ మిరియాలు, 4-5 వరకు లవంగాలు, అలాగే 1 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1.5 ఇంచు వరకు దాల్చిన చెక్క, 1 లేదా 2 అనాస పువ్వును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా ఉంటే అది కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేపించుకుని వీటిలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇవి ఇలా చల్లారనివ్వండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అలాగే దీంట్లోకి 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చి లేదా మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్పైసెస్ అన్నీ బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న ఈ ఫారెన్ కోడి ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ ముక్కలన్నిటికీ కూడా స్పైసెస్ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ ముక్కలు ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఈ ముక్కల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన వాటరు మళ్ళీ ఆవిరైపోయేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం వేపించుకున్న స్పైసెస్ చల్లారినవి ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మెత్తని పొడి కింద ఎటువంటి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టండి. ఇక్కడ కూర ఏమవుతుందో చూద్దాము. మనం వేసిన ఈ ముక్కల నుంచి వచ్చిన వాటర్ కూడా బాగా ఎగిరిపోయి ఇలా బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/4 గ్లాస్ వరకు హాట్ వాటర్ని వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వరకు రానివ్వాలి. ఈ ఫారం కోడి అనేది చాలా గట్టిగా ఉంటుందండి. కూర తీరుని బట్టి 4-5 విజిల్స్ లేదా అంతకంటే ఎక్కువ విజిల్స్ కూడా రానివ్వాలి. నేను ఇక్కడైతే 7-8 విజిల్స్ వరకు రానిచ్చాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కూర చాలా బాగా ఉడికిపోయింది. నేను ఇలా ప్యాన్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో కలపడం కష్టంగా ఉందని నేను ఇలా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కొంచెం బాగా సెట్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఇదన్నిటికీ కూడా బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న గుడ్లు, లివరు ఉన్నది కదా, దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పక్కనే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏమాత్రం కదపకుండా మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇవి ఇలా లో ఫ్లేమ్లో ఉడకనిస్తే కొంచెం గట్టి పడతాయి. చూస్తున్నారు కదా, మొత్తం కూర అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇది రుచి విషయానికి వస్తే ఈ ఫారం కోడి అనేది అచ్చంగా నాటుకోడిలానే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.